హెలికాప్టర్ల మోత పోలీస్ పోస్టుల ఏరియల్ సర్వే పారామిలిటరీ బలగాల జల్లెడ ఇది ఏవోబీలో తాజా పరిస్థితి. మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలతో తూర్పు మన్యంలో మళ్లీ అలజడి మొదలైంది. దీంతో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. ఏవోబీలో టెన్షన్ మావోయిస్టుల కట్టడికి ఉమ్మడి వ్యూహంతో ముందుకు సాగుతున్నాయి ఆంధ్ర ఒడిశా బలగాలు. అటు కటాఫ్ ఏరియాపై పారామిలిటరీ సేనలు డేగ కన్ను వేశాయి. ఇది మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు ప్రారంభమైన వేళ అక్కడ తాజా పరిస్థితి. ప్రజా పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఘన నివాళులర్పించేందుకు ఏటా జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు వారోత్సవాలు నిర్వహిస్తుంటారు. విశాఖ ఏజెన్సీలో పార్టీని బలోపేతం చేసిన కుడుమల రవి, ఆజాద్, కమలతో పాటు ఇతర అమరవీరుల స్మృతికి ఒడిశాలో ఓ స్తూపం నిర్మించారు. వారోత్సవాలను విజయవంతం చేయాలని లోతట్టు ప్రాంతాల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు మావోలు. ఇదే సమయంలో ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టు అగ్రనేతలున్నారని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం జీకే వీధి, కొయ్యూరు, సీలేరు అటవీ ప్రాంతం, ముంచంగిపుట్టు, పెదబయలు, కోరాపుట్టు సహా కటాఫ్ ఏరియాల్లో కదలికలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఆజాద్ ఎన్కౌంటర్ తర్వాత పోలీసులకు ఆశించిన దానికంటే అధికంగానే సమాచారం లభించిందన్న ప్రచారం జరిగింది. ఈ సమయంలో వారోత్సవాల్లో అలజడి రేపడం ద్వారా ఉనికిని చాటుకునేందుకు అన్నలు ప్రయత్నించే అవకాశాలున్నాయి. దీంతో ఏపీ, ఒడిశా పోలీసులు సంయుక్తంగా రంగంలోకి దిగారు. డీజీపీలు, ఉన్నతాధికారుల సమన్వయంతో ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తోంది. భారీ వర్షంలోనూ ఏపీ డీజీపీ సాంబశివరావు ఏరియల్ సర్వే నిర్వహించారు. ఇంటెలిజెన్స్ చీఫ్తో పాటు ఉన్నతాధికారులు గూడెం కొత్తవీధి పోలీస్ స్టేషన్కు వెళ్లి పరిస్థితి సమీక్షించారు. ఏపీ పోలీస్ అయితే ఇప్పటి వరకు చాలా సమర్థవంతంగా ఈ నక్సల్ వైలెన్స్ని తిప్పికొట్టగలిగింది. కానీ ఈ వారం చాలా క్రూషియల్ మాకు. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఇది మార్టైర్స్ వీక్, వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. త్రూఅవుట్ ద కంట్రీ వైలెన్స్ చేయడానికి అవకాశం ఉంది. అందుకని అందరినీ కూడా సంబంధిత అధికారులని, ప్రజాప్రతినిధులను కూడా మేము అలర్ట్ చేస్తున్నాం. ఈ వారం రోజుల్లో తగు జాగ్రత్తలు తీసుకొని పోవాలని, సెక్యూరిటీ కవర్ తీసుకొని పోవాలనేటువంటిది మా అభిప్రాయం. విశాఖ మన్యంలో మావోయిస్టు ఉద్యమం బలహీనపడిందని నమ్ముతున్న పోలీసులు అగ్రనేతలే టార్గెట్ గా బలగాలను ముందుకు నడుపుతున్నారు. ఇదే సమయంలో ఏం జరుగుతుందోనని మన్యం వాసులు గడగడ వణుకుతున్నారు.